బట్ న్యూస్ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న సోమేష్ చివరి ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకునే ముందు ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. గౌడవెల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నానని వాళ్లతో చెప్పాడు సోమేష్. అయితే ఆత్మహత్య చేసుకోవద్దంటూ స్నేహితులు విజ్ఞప్తి చేశారు. అప్పు తీరుద్దాం, ఇంటికి తిరిగొచ్చాయి అంటూ సముదాయించారు. సూసైడ్ చేసుకుంటే పేరెంట్స్ ఏం కావాలి అంటూ సోమేష్ను ప్రశ్నించారు స్నేహితులు. చివరిగా స్నేహితులకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాడు. అక్కడికెళ్లి చూసేసరికి ట్రాక్పై విగతజీవిగా కనిపించాడు సోమేష్. హలో, ఎక్కడున్నావు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటెందుకు వెళ్ళావురా? అయితే లేదురా నాతో. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు? అవుతాయి లేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో, డబ్బుల గురించి కాదురా మ్యాచ్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్చలేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి యారన్నీ? మైండ్ ఏం కావాలన్నప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. ఏం కాదు, నీ జీవితమే పోయింది, ఇంకెందుకు రా. సరే ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుందా అక్కడ రా. హలో, ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానే, డిసిషన్ నేను తీసుకోకు.